బాబు భరోసా భవిష్యత్తుకు గ్యారంటీ. అవును, ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఇదే ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయన ఇవాళ చంద్రబాబును కలుస్తున్నారు. అంతకంటే ముందు మంత్రి పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే గుమ్మనూరు బ్రదర్స్ వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు అతికించారు. ఈ సాయంత్రం చంద్రబాబుని కలుస్తానని టీవీ9తో చెప్పారు గుమ్మనూరు. తాను గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయంపై తనకు హామీ వచ్చిందంటున్నారు జయరాం. మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈసారి అసెంబ్లీకి బదులు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ చెప్పడంతో ఆయనలో అసంతృప్తి బయటపడింది. వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అన్నారు. తర్వాత అనుచరులతో సమావేశాలు పెట్టారు. దాదాపు 2 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాయలసీమలో సిద్ధం సభకు కూడా హాజరు కాలేదు. వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన టచ్లోకి రాలేదు. చివరికి టీడీపీలో చేరుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆలూరు నుంచే పోటీ చేస్తారా లేదంటే గుంతకల్లు టికెట్ పై హామీ పొందుతారా అనే దానిపై ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉన్నా తాను గుంతకల్లు నుంచి బరిలోకి దిగుతున్నట్టుగా జయరాం స్పష్టం చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి బలమైన నేత పోటీలో లేకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. అలానే నీకు రెడ్ కార్పెట్ తో తెలుగుదేశం నేతలు స్వాగతం పలికే పరిస్థితి అయితే కనిపించట్లే. ఈ ఇబ్బందుల్ని దాటి ఆయన నియోజకవర్గంలో ఎలా అందరినీ సమన్వయం చేసుకుంటారో చూడాల్సిందే. మొన్నటి వరకు జయరాంని బెంజ్ కార్ మంత్రిని, అవినీతి మంత్రిని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. నిన్నటి వరకు అంతలా తిట్టిపోసి ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అందుకే కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం బదులు పక్క జిల్లాలో గుంతకల్లు నుంచి ఆయనకు టికెట్ ఇస్తున్నారు. ఈ గుంతకల్లుకు పక్కనే ఆలూరు నియోజకవర్గం ఉండడం, ఆలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజలు గుంతకల్లుతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం లాంటి కారణాలతో గుమ్మనూరు జయరాం గుంతకల్ల వైపు చూసినట్లు కనిపిస్తోంది. మొదట జయరాం బదులు ఆయన కుమారుడు ఈశ్వర్ గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరికి జయరామే బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో గుంతకల్లో గెలుపు ఓటములపై నిర్ణయించేది బీసీ సామాజిక వర్గమే. అందులోనూ బోయ సామాజిక వర్గం కీలకం. గుంతకల్లు నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందన్న ఆలోచనతో జయరాం ఈ సీట్ నుంచి పోటీకి సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే జయరాం సోదరుడు నారాయణ గుంతకల్లో పలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించారు. వైసీపీలో తనకు టికెట్ రాకపోవడానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రదర్సే కారణమనేది జయరాం ఫీలింగ్. అందుకే ఆ ముగ్గురిని ఓడిస్తానని శపథం చేశారు. ఇందుకోసమే గుంతకల్లు ఎంచుకున్నట్టుగా చెప్తున్నారు. ఆలూరు ఇన్ఛార్జ్ గా జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని ప్రకటించడం, తాను అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నా కాదని ఎంపీగానే వెళ్లాలని చెప్పడం లాంటివన్నీ కూడా పొగబెట్టుకుందిగాని ఆయన అనుచరులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో దీనికి రివెంజ్ తప్పదంటున్నారు. రైట్, ఇక 11 గంటలకి ఆయన సాయంత్రం టీడీపీలో చేరడానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే మీడియాకు వివరించే అవకాశం ఉంది. సో 11 గంటలకు లైవ్ లో మీకు టీవీ9 మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉంటుంది.